ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడుతూ ఉంది. ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చెర్ల కలవకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే గుర్రం డెక్కని గిట్ట మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు. మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చెర్లన్నిటికీ ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేశాం. ఇప్పటికే మా కుకుట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక 10 చెర్లు 9 చెర్లకు ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% ఉన్నాయి. ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజీని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు చెట్లు ఏ రకంగా చేశామో ఈరోజు ఆ కుకుట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండం చేశాం. కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మరి కట్టాం మనం. మరి దాని ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో న్యాయ నిపుణులతో చర్చించి చెరు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో